మన దేశంలో జరిగే అతి రహస్యమైన దైవ కార్యమేంటో మీకు తెలుసా? అదే పూరి జగన్నాథ స్వామి ఆలయంలో జరిగే నభాకళేబర ఉత్సవం. నభాకళేబర అంటే దేవుడికి కొత్త శరీరం ఇవ్వడం అని అర్థం. ఆ రోజు ఆ గుడినే కాదు, మొత్తం పూరిని చీకటి చేయడానికి ఒడిశా గవర్నమెంట్ కరెంటును తొలగిస్తుంది. అప్పుడు ఆ ఆలయానికి చెందిన నలుగురు పెద్దలు ఆ గర్భగుడిలోకి వెళ్లి వాళ్ళ కన్నులకు గంతలు కట్టుకుని చేతులకు పట్టు వస్త్రాలు చుట్టుకుని ఆ పాత జగన్నాథుడి విగ్రహంలో నుంచి ఒక బ్రహ్మ పదార్థాన్ని తీసి దాన్ని చూడకుండా ముట్టుకోకుండా కొత్త విగ్రహంలోనికి ప్రవేశపెడతారు. దాంతో పాటే కొన్ని రహస్యమైన మంత్రాలను కూడా తీసి మిగిలిన విగ్రహాలు లోపలికి పెడతారు. ఈ ప్రక్రియ జరుగుతున్నంత సేపు గుడిలో కనీసం ఒక దీపం కూడా వెలిగించరు. ఆ తరువాత ఆ పాత విగ్రహాలని పాతి పెట్టేస్తారు. ఆ బ్రహ్మ పదార్థం ఏంటో ఎలా ఉంటుందో కూడా ఎవరికీ తెలియదు. అది ఒక దైవ రహస్యం. ఈ కార్యం ఇంతకు ముందు 2017లో జరిగింది. మళ్ళీ ఇలా జరగాలంటే అది దాదాపు 2034లోనే కుదురుతుంది. పూరి జగన్నాథుని రథయాత్రకు మీరు ఎప్పుడైనా వెళ్లారా? వెళ్ళింటే కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై జగన్నాథ. పూరి జగన్నాథుడు ప్రతి సంవత్సరంలో 15 రోజులు ఎందుకు అనారోగ్యంతో ఉంటాడో మీకు తెలుసా? జగన్నాథుడికి మాధవదాస్ అనే పేరు గల భక్తుడు ఉండేవాడు. తన భార్య చనిపోయిన తరువాత తన జీవితం అంతా జగన్నాథుడికి అంకితం చేయాలని నిర్ణయించుకున్నాడు. మాధవదాస్ కి నా మీద ఇంత భక్తి ఉందా అని అతన్ని చూసి జగన్నాథుడు చాలా సంతోషపడేవాడు. జగన్నాథుడు మాధవదాస్ కి ఎన్నో సార్లు తన దర్శనాన్ని కలిగించి ఇంట్లో చేసిన ప్రసాదాన్ని కూడా స్వీకరించేవాడు. కానీ ఒక రోజు మాధవదాసు అనారోగ్యానికి గురయ్యాడు. అనారోగ్య కారణంగా అతని శరీరంలో శక్తి మొత్తం నశించి నోరు కూడా ఎండిపోవడం మొదలైంది. అప్పుడు స్వామి ప్రత్యక్షమయ్యి స్వయంగా తన భక్తుడికి చాలా రోజులు సేవ చేసుకున్నాడు. తరువాత మాధవదాస్ కి స్పృహ వచ్చిన తరువాత, ప్రభువా, నీవు 3 లోకాలకు నాయకుడివి కదా, మరి నా ఆరోగ్యాన్ని ఒక్కసారిగా ఎందుకు నయం చేయలేకపోయారు అని అడిగాడు. అప్పుడు జగన్నాథుడు నవ్వుతూ ఇలా అంటాడు, మాధవదాస్, ఈ జన్మలో నీవు ఈ దుఃఖాన్ని అనుభవించకపోతే నువ్వు మరో జన్మలో మళ్ళీ ఈ దుఃఖాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. నా భక్తుడు కష్టపడేది నేను అస్సలు చూడలేను. నీకు ఇంకా 15 రోజులు టైం ఉంది, కానీ మిగిలిన దుఃఖాన్ని నాపై వేసుకుంటాను అని అంటాడు. ఈ కారణంగా జగన్నాథుడు ఇప్పటికీ కూడా ప్రతి సంవత్సరం 15 రోజులు అనారోగ్యానికి గురవుతాడు అని చెప్పుకుంటారు. కామెంట్ రూపంలో జై జగన్నాథ అని చెప్పండి. పూరి జగన్నాథుని పాత విగ్రహాలను ఏం చేస్తారో మీకు తెలుసా? మేము కొన్ని రోజుల క్రితం ఈ మన ఛానల్లోనే చెప్పాము. నభాకళేబర ఉత్సవం అప్పుడు పాత విగ్రహంలో ఉండే శ్రీకృష్ణుడు గుండెను తీసి కొత్త పూరి జగన్నాథుని విగ్రహంలో పెడతారు అని. కానీ పాత పూరి విగ్రహాలు ఏమవుతాయి? వాటిని ఏం చేస్తారు? ఒడియా గ్రంథాల ప్రకారం ఆ విగ్రహాలను కోలి బైకుంత అనే దేవుడి శ్మశానంలో క్రమ పద్ధతిలో భూమిలోకి నొక్కి నొక్కి అందరూ చూస్తుండగా ఘనంగా వేడుకలు చేస్తూ పాతేస్తారు. ఈ పద్ధతిని పాట్లీ అని కూడా అంటారు. అర్ధరాత్రి పూట పాత పూరి విగ్రహంతో పాటు సుభద్ర బలరాముడి విగ్రహాలను బయటకు తెచ్చి తెల్లవారే లోపే మట్టిలో పాతేస్తారు. సుభద్ర మరియు బలరాముడి విగ్రహాలను వివిధ చోట్ల మట్టిలో పాతేస్తారు. కానీ జగన్నాథుడిని మాత్రం మునుపటి జగన్నాథుడి విగ్రహం ఎక్కడ పాతారో అక్కడే ఆ పైనే పాతేస్తారు. ఇవి పాతిన మరుసటి రోజు గొప్పగా రథయాత్ర చేసి ఘనంగా కొత్త విగ్రహాలను ప్రతిష్ఠిస్తారు. ఇంతకన్నా గొప్ప కార్యం ఏముంటుంది చెప్పండి? అందరూ జై జగన్నాథ అని కామెంట్ చేయండి.